మీడియా ద్వారా ప్రజలకు ఒక విన్నపం చేస్తున్నాం. శాంతి కాముకులైన ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, ప్రజాతంత్రవాదులారా, పర్యావరణం ప్రమాదంలో పడింది. భారతదేశంలో మానవత్వం సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితి కనుక ఇట్లాగే కొనసాగితే పెట్టుబడిదారులు ఈ దేశ ఖనిజ సంపద మీద కన్నేసి దేశంలో ఉన్న అడవులు, గుట్టలు, చెట్లు వేసే ప్రక్రియ కనుక ఇట్లాగే కొనసాగితే దేశ సంపదను మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ఈపాటికే ప్రైవేట్ వ్యక్తులకు అమ్మివేయటమే కాకుండా ఇవాళ అడవులను నరికేసి ధ్వంసం చేసి అడవుల భూగర్భంలో ఉన్న ఖనిజ సంపదను అడవిని మొత్తం దుమ్ముతో ధూళితో కొట్టుకుపోయేలా చేసి అడవిలో ఒక్క చెట్టు లేకుండా నరికివేసి ఆ భూమాత గర్భంలో ఉన్న ఆ ఖనిజ సంపద ప్రైవేట్ వ్యక్తులు తీసుకొని వెళ్ళే ఆ ప్రక్రియను కనుక మనం ఆపకపోతే గుర్తుపెట్టుకోండి, భారత సమాజం రేపు మనం ఏ సంపదను, ఏ సహజ వనరులను, సహజ సంపదలను, గుట్టలను, అడవులను, చెట్లను, పర్యావరణాన్ని, వాతావరణాన్ని, గాలిని వచ్చే మన తరం దాటిపోయిన తర్వాత వచ్చే తరానికి ఏం అందిస్తాం? రేపు గాలి ఆక్సిజను మనం స్వీకరించలేని పరిస్థితికి ఆక్సిజన్ సిలిండర్లు మెడకు తగిలేసుకొని ఈ పరిస్థితి కనుక కొనసాగితే తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పటికైనా జాగ్రత్త పడి మొత్తం పౌర సమాజం అంతా, ప్రజాతంత్రవాదులంతా, భారత పాలకులు పర్యావరణం మీద, చెట్ల మీద పడి నరికేసి పెట్టుబడిదారుల చేతిలో పెట్టే వైనానికి స్వస్తి పలికే విధంగా భారత ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మనకొద్దు ఈ అభివృద్ధి నమూనా, ఇది విధ్వంసం చేస్తుంది. భారత పాలకులు ఇవాళ అనుసరిస్తున్న అభివృద్ధి నమూనా అది విధ్వంసం చేస్తుంది. సహజ సంపదను వెలికితీసి ఆ సహజ సంపద ద్వారా, ఖనిజాల ద్వారా ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసి వచ్చే ఆ విదేశీ మారక ద్రవ్య నిల్వల చేత దేశంలో అభివృద్ధి పనులు చేయటం కోసం ఈ దేశంలో పేదరికాన్ని, దరిద్రాన్ని పారదాలే విధంగా ఆ ఆర్థిక శాస్త్ర సూత్రాలను పాటించటం కోసం దేశంలో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ప్రభుత్వాలే ఏర్పాటు చేసి ఉన్నాయి. ఆ ఖనిజ సంపదను వెలికి తీసి వాటిని ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేసి తద్వారా ఉత్పత్తి చేసి తద్వారా విదేశీ మారక ద్రవ్య నిల్వలను సమీకరించుకోవాలని చూసుకోవటం కోసం ఈ సంస్థలను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థనంతా పక్కకెడతారు, ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఇవాళ దేశ సంపద మొత్తం ప్రైవేటు పరం అవుతే ఇక నీకు సంక్షేమ కార్యక్రమాలు కానీ, పేద ప్రజలు కానీ నివసించటానికి భారతదేశంలో ఏదైనా ఆస్కారం ఉంటుందా? భారతదేశంలో ఇప్పటికీ ఆకలి సావులు జరుగుతున్నాయని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ చెప్తా ఉంది. దాదాపుగా 93,000 మంది రోజుకు రాత్రిపూట ఆహారం లేకుండా నిద్రపోతున్నారనే స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి. 80 కోట్ల మందికి మేము పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారంటే దేశంలో 80 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారనే కదా. ఎంత లింగ వివక్ష ఉంది భారతదేశంలో, ఎంత ఆర్థిక అసమానతలు ఉన్నాయి,
ఎంత దరిద్రం ఉంది, ఎంత పేదరికం ఉంది, నాణ్యమైన విద్య లేదు. ఒక వ్యక్తి కనుక అనారోగ్యంతో పీడితుడవుతే 20 సంవత్సరాల వెనక్కిపోయే పరిస్థితి, ఆరోగ్యాన్ని కొనలేక ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఉన్న ఈ భారత సమాజం, భారతదేశంలో ఏ సమస్య లేనట్టుగా కేవలం భారత సమాజాన్ని పట్టి పీడిస్తున్నది కేవలం మావోయిస్టులే అన్నట్టుగా చిత్రీకరణ చేసి మావోయిస్టులను అంతమొందించటం కోసం ఒక తేదీని నిర్ణయించి ఆ తేదీ లోపల అంతమొందించటం కోసం ఎంత ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారు. భారత ప్రజలు చెమటోడ్చి సంపాదించిన ఆ సంపదను వేలాది క్యాంపులు దండకారణ్యంలో పెట్టి దాదాపుగా మా లెక్కల ప్రకారంగా 650 క్యాంపులు ఉన్నాయి. 7 లక్షలకు పైగా భారత సైన్యం ఉంది. భారత సైన్యం ఉపయోగించే యుద్ధ శకటాలు తిరుగులాడుతున్నాయి. భారత సైన్యం సంచరిస్తున్న క్రమంలో ఒక్కటి ఆలోచించాల్సింది ఏంటంటే, ఆదివాసీ జీవితాలు అడవితో ముడిపడి ఉన్నప్పుడు ఆ సందర్భంలో అక్కడ భారత సైన్య బలగాలు తిరుగాడుతుంటే వీళ్ళు అడవికి వెళ్ళగలరా? ముఖ్యంగా ఆ ఆదివాసీ మహిళలు అడవికి వెళ్ళి ఫలాలు, ఆ పండ్లు తీసుకొచ్చి, ఇప్పుడు సీజనల్లా తునికాకి వెళ్ళాలి మహిళలు. ఈ ఎండాకాలం సీజన్లో పండ్లు తెచ్చుకోవాలి, ఇప్పపూలు తెచ్చుకోవాలి, మొర్రి పళ్ళు తెచ్చుకోవాలి, అవి తినాలి వాళ్ళు. వేరే ఆహారమే లేదు అది. అటువంటి పరిస్థితిని ఒక్కసారి ఊహించుకొని వాళ్ళు అడవులకు ఎట్లా వెళ్ళగలరు? అంటే ఈ మొత్తం 525 మందిని చంపేసిండ్రు మీరు ఇప్పటి వరకు. అందులో ఆదివాసీలే 400 మంది చనిపోయారని, మహిళలు 150 మంది చనిపోయారని మేము చెప్తున్నాం. అది నిజమా అబద్ధమా? ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ చేత మీరు న్యాయ విచారణ జరిపించాలి. ఇవాళ 21 మే 2025 నాడు జరిపిన బూటకపు ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కేశవరావును, ఆయనతో పాటుగా నవీను, మరో 3 మరో 28 మందిని చంపారు. ఈ ఎన్కౌంటర్ పైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత సిట్టింగ్ న్యాయమూర్తి చేత న్యాయ విచారణ జరిపించాలి. మొత్తం 528 ఎన్కౌంటర్ల పైన న్యాయ విచారణ జరిపించాలి. ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసు అధికారులపైన హత్యా నేరం మోపి ప్రాజిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. చట్టాలే చెప్తున్నాయి కదా. 176(1)A ప్రకారంగా బలగాల పోలీసుల చేతిలో చంపబడిన ప్రతి ఘటన పైన జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయాలని చట్టాలే చెప్తా ఉన్నాయి కదా. మీరు చట్టాలను గౌరవించరు, ఆదివాసులకు ఇచ్చిన ప్రత్యేక రక్షణ చట్టాలను గౌరవించరు, రాజ్యాంగాన్ని గౌరవించరు. మీ పాలసీ ఇది ఏమైనా వ్యక్తిగతంగా రాజ్యంగా పరిపాలన కొనసాగుతుంది కనుక ఇవాళ మనుషుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అత్యవసర పరిస్థితిని ప్రకటించిన విధంగా ఇవాళ దేశంలో ప్రాథమిక హక్కులు రద్దు కాబడ్డాయి. ఈ నరమేధానికి తక్షణమే ముగింపు పలకాలని, మొత్తం భారత సమాజం ఒత్తిడి తేవాలని భారత సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాల్పుల విరమణ భారత ప్రభుత్వం ప్రకటించాలి. ఇప్పటికైనా మిగిలిన నంబాల కేశవరావు ఆయన విడుదల చేసిన ఫోటోను మీరు గమనిస్తే ఏదో రకంగా చేతిలోకి ప్రాణాలు తీసుకొని చంపినట్టుగా మనకు అర్థమవుతుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక ప్రధాన కార్యదర్శి చేతిలోకి దొరికినప్పుడు ప్రాణాలతో ఆయనతో చర్చలు జరపవచ్చు కదా. మీరు హత్యలకు తెరదీశారు. ఈ హత్యాకాండను నిలువరించి చర్చలకు వచ్చి భారత సమాజం శాంతిని కోరుకునే సమాజం. శాంతి కాముకులంతా భారత పాలకులపైన
ఒత్తిడి తీసుకొచ్చి చర్చలకు వాళ్ళు వచ్చేలాగా చేసి భారత సమాజంలో శాంతి నెలకొనే విధంగా చూస్తారని ఒక అప్పీల్ చేస్తున్నాం. భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చర్చలకు దిగి వచ్చి చర్చలు జరపాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తూ ఉంది.